పోతే ఏం చేయాలి? ఎండలో నిలబడాలి కదా. అడిగినప్పుడు ఆన్సర్ చేయకపోతే ఎక్కడ నిలబడాలి? భోజనం వరకు ఎండలో నిలబెడతా. అర్థమైందా? సరేనా? మీకు ఫస్ట్ లెసన్ ఏంటి? ఫస్ట్ ఏం లెసన్? యెహోషువ. ఈ 3 days అదే జరిగిందా? ఏం నేర్చుకున్నాం యెహోషువ నుంచి? ఏం నేర్చుకున్నారు చెప్పండి. ఫస్ట్ డే ఏం చెప్పారు ఆంటీ? ఫస్ట్ డే ఏం చెప్పారు? మర్చిపోయారా? దేవునికి నమ్మకంగా ఉండాలా? సెకండ్ డే గర్ల్స్, సెకండ్ డే ఏం నేర్చుకున్నాం? కిటికీకి కట్టిన ఎర్రని దారం. థర్డ్ డే ఏం నేర్చుకున్నారు? థర్డ్ డే 2 lessons ఉన్నాయి కదా, ఒక పాయింట్ కూడా గుర్తులేదా? బాబ్బీ గుర్తులేదా? చేతులు కట్టుకో మంచిగా చెప్పండి. గిద్యోనీల మోసం కదా. ఇంతవరకు యెహోషువ గురించి మనం లెసన్ వింటూ వచ్చినాం. ఈరోజు మన లెసన్ ఏలియా గురించి విందాం. ఏలియా ఎవరు చెప్పాలి? ప్రవక్త కదా, జీవము గల దేవుని ప్రవక్త. ఎవరు? ప్రవక్త కదా. ఎవరి ప్రవక్త? జీవము గల దేవుని ప్రవక్త కదా. జీవము గల దేవుని ప్రవక్త ఎవరని చెప్పినాను? ఏలియా. బట్ బాబ్బీ లెసన్ ఇక్కడ, అక్కడ కాదు, సరేనా? జీవము గల దేవుని ప్రవక్త ఎవరు? లాస్ట్ గర్ల్ ఎవరు? ఎవరి గురించి చెప్తుందా ఆంటీ? ఏలియా కదా. ఏలియా ఎవరు? జీవము గల దేవుని ప్రవక్త కదా. అయితే దేవునికి ప్రవక్తగా ఉండాలి అంటే, ప్రవక్త అంటే ఎవరు? దేవునికిని దేవుని ప్రజలకును మధ్యవర్తిగా నిలబడేవాడు ప్రవక్త కదా. దేవునికిని దేవుని ప్రజలకును మధ్యలో నిలబడే వ్యక్తి ఎవరు? ప్రవక్త. ఇప్పుడు ఈ ప్రవక్త ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుడు ఆ ప్రజలకు ఏం వర్తమానం చెప్పమన్నాడో దేవుని దగ్గర కనిపెట్టి దేవుని యొద్ద నుంచి వర్తమానాన్ని పొందుకొని ఎవరికి చెప్పాలి? ఎవరు చెప్పాలి? తన ప్రజలకు చెప్పాలి. రెండవదిగా ప్రవక్త పని ఏంటి అంటే, ప్రజలకి ఏ అవసరం ఉంది, ఏ అక్కరుందో గ్రహించి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసేవాడు ప్రవక్త కదా. దేవునికిని దేవుని ప్రజలకును మధ్యవర్తిగా ఉన్న వ్యక్తిని ఏమంటాము? ఏమంటాం? జెస్సీ ఏమంటాం? ప్రవక్త కదా. అలాంటి ప్రవక్త ఏలియా కదా. ఉన్నటువంటి ప్రవక్తలందరిలో కూడా బలంగా వాడబడినవాడు, దేవుని చేతిలో చాలా బలంగా వాడబడినటువంటి ఒక మంచి ప్రవక్త ఎవరు చెప్పండి? తిన్నారా లేదా? ఏలియా కదా. అయితే ఏలియా ఎందుకు దేవునికి ప్రవక్త అయినాడు? ఆ దినాల్లో అనేక మంది ఉన్నప్పుడు పర్టికులర్గా ఏలియాను మాత్రమే దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు అంటే, ఏలియాలో 2 లక్షణాలు ఉన్నాయంట. ఎన్నున్నాయి? 1 విధేయత. సండే స్కూల్ ఎప్పుడు ఆంటీ చెప్పింది కదా బాబ్బీ, మనకి ఏముండాలి సండే స్కూల్ పిల్లలుగా? ఫస్ట్ ఏముండాలి? విధేయత ఉండాలి. రెండవది ఏముండాలి? మాట వినాలి. ఏముండాలి? విధేయత చూపించాలి. మాట వింటామంటే ఏంది చెప్పండి? ఆంటీ ఏదైనా చెప్పింది అనుకో సండే స్కూల్లో, మంచి ఒబీడియంట్గా విని పక్కకు పోయి వదిలేస్తే వషికర్ వదిలేస్తే మాట విన్నట్ట కాదు కదా. మాట వినటం అంటే ఏంది? ఆంటీ ఏం చెప్పిందో అదేం చేయాలి? చేయాలి. దేవుడు ఏం చెప్పాడో అది ఫస్ట్ వినాలి, నెక్స్ట్ దేవుడు చెప్పింది చేయాలి కదా. చెప్పింది చేయకపోతే చెప్పిన వ్యక్తికి ఉపయోగం ఉండదు, విన్న వ్యక్తికి కూడా ఏముండదు, ఉపయోగం ఉండదు. అయితే దేవుడు ఎవరిని ప్రవక్తలుగా వాడుకుంటూ వచ్చినాడు అంటే, మొట్టమొదట ఎవరి లైఫ్లో అయితే ఒబీడియన్స్ ఉంటుందో, ఎవరైతే దేవునికి లోబడతారో, ఎవరైతే దేవునికి విధేయత చూపిస్తారో వాళ్ళని ప్రవక్తలుగా వాడుకుంటూ వచ్చినాడు. రెండవదిగా ప్రవక్తలు ఏం చేస్తూ వచ్చినారయ్యా అంటే, దేవుడు చెప్పింది చెప్పినట్టు చేసినారు. ఏం చేసినారు? దేవుడు చెప్పిన మాట తూచా తప్పకుండా ఏం చేస్తూ వచ్చినారు? పాటిస్తూ వచ్చినారు. ఆనాడు ఏలియాని ఆ దినాల్లో ఆ తరంలో దేవుడు వాడుకుంటూ వచ్చినాడు. ఈనాడు ఈ VBS లో దేవుడు నిన్ను నన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు ఈ తరంలో.
మనం ఏం చేయాలి? దేవుడు మనల్ని వాడుకోవాలంటే అందరికి ఇష్టం ఉంటుందా లేదా? ఆంటీలాగా నిలబడాలి, ఆంటీలాగా వీబీఎస్ తీయాలి, ఆంటీలాగా సేవకురాలు కావాలి అని ఆశ ఉంటుంది, మంచిదే. అది నెరవేరాలంటే ఏం చేయాలి? విధేయత నేర్చుకోవాలి. రెండవదిగా మాట వినటం నేర్చుకోవాలి. ఈ రెండు మనలో ఉంటే దేవుడు ఏం చేస్తాడు? ఆనాడు ఏలియాని వాడుకున్న దేవుడు ఈనాడు నిన్ను నన్ను వాడుకుంటాడు కదా. ఈ రెండు లక్షణాలు ఉన్న కారణాన్ని బట్టి ఏలియాని దేవుడు ఏం చేస్తూ వచ్చినాడనా? వినాలి వశికార్, దేవుడు వాడుకుంటూ వచ్చినాడు. ఎలాంటి దినాల్లో దేవుడు ఏలియాని ప్రవక్తగా వాడుకుంటూ వచ్చినాడు అంటే, ఇశ్రాయేల్ రాజుల్ని, ఇశ్రాయేల్ ప్రజల్ని వినాలి. ముందుకు జరగండి. నేను ఇశ్రాయేల్ ప్రజల్ని చాలా మంది రాజులు పరిపాలన చేశారు, అవునే కదా? ఉదాహరణకి మీకు తెలిసిన రాజుల పేర్లు చెప్పండి. చాలా మంది రాజులు పరిపాలన చేశాడు కదా. బాయ్స్లో నుంచి ఒక రాజు పేరు చెప్పండి. దావీదు, వెరీ గుడ్. తర్వాత గర్ల్స్ గట్టిగా, ఆంటీకి వినపట్ల. సొలొమోన్, వెరీ గుడ్ కదా. ఇలాగూ రాజులు పరిపాలన చేస్తూ వచ్చినప్పుడు ఒక రాజు ఇశ్రాయేల్ను పరిపాలన చేయడం ప్రారంభించినాడు. ఆ రాజు పేరేంటి అంటే ఆహాబు. ఏం పేరు? ఆహాబు. అయితే ఇశ్రాయేలును పరిపాలించినటువంటి రాజుల్లో కొంతమంది మంచి రాజులు ఉన్నారు, కొంతమంది చెడ్డ రాజులు ఉన్నారు. ఆ చెడ్డ రాజుల్లో ఒకడెవరు? ఆహాబు. ఆహాబు చాలా దుష్టుడు అన్నమాట కదా. ఒక వ్యక్తిని మంచివాడు, ఒక వ్యక్తిని దుష్టుడు అని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం? వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ క్యారెక్టర్ కదా. వాళ్ళ క్యారెక్టర్ని బట్టి మనం ఐడెంటిఫై చేస్తాం. ఈ వ్యక్తి ఏం చేశాడు అనేది ఉదయం మనం చూస్తే ఏం చేశాడో తెలుసా? బయలుదేవతను పూజించాడంట. మనకి దేవుని ఆజ్ఞల్లో ఒకటేంటి? యెహోవాను తప్ప వేరొక దేవుణ్ణి మనం పూజించకూడదు కదా. మరి ఈయన ఇశ్రాయేల్ ప్రజలకు రాజుగా ఉన్నాడు. ఇశ్రాయేల్ అంటే ఎవరు? దేవుని ప్రజలు. దేవుని ప్రజలకు రాజుగా ఉంటూ దేవుని చేత రాజుగా నియమించబడి ఏం చేస్తూ వచ్చినాడు? నిజ దేవుని విడిచిపెట్టి ఎవరిని పూజించినాడంట? బయలుదేవతను పూజించినాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఏం చేసినాడో తెలుసా? సమరం, తన భార్య అయినటువంటి యెజబేలు, ఆహాబు భార్య పేరేంటి? యెజబేలు. ఈయనే దుష్టుడు అనుకుంటే ఆమె ఇంకా దుష్టురాలు. ఎలాంటిది? చేతులు తీసి. ఆహాబే దుష్టుడు అనుకుంటే ఆహాబు భార్య ఎలాంటిదంట? ఎలాంటిది? ఇంకా దుష్టురాలు. ఆహాబును చెడుతనానికి ప్రేరేపించేది ఉంటుంది. ఆహాబును ఇంకా దుర్మార్గతలోనికి, దుష్టత్వంలోనికి నడిపించేది ఉంటుంది. భార్య మాటలు విన్నాడు. విని జీవము గల దేవుని రాజు అయినటువంటి ఆహాబు ఏం చేశాడో తెలుసా? యెహోవాను సేవించడం విడిచిపెట్టినాడు. దేవుని విడిచిపెట్టి ఏం చేశాడంటే సమరయ అనేటటువంటి ప్రాంతంలో ఎవరికి గుడి కట్టించినాడయ్యా అంటే, ఎవరికి కట్టించినాడంట? బయలుకు కట్టించినాడు. అర్థమైందా? అసలు బయలు దగ్గరికి వెళ్ళటమే తప్పు, బయలును పూజించటమే తప్పు, బయలుకు మ్రొక్కటమే తప్పు అయితే ఏకంగా ఏం చేసినాడు ఈ రాజు? ఆ బయలుదేవతకే సమరయ అనేటువంటి ప్రాంతంలో ఏం కట్టించినాడు? గుడి కట్టించినాడు. అంటే తాను చెడిపోయింది గాక ఇశ్రాయేల్ జనం అంతా కూడా వెళ్ళి మొక్కటానికి ఒక గుడిని ఏర్పాటు చేసినాడు. ఈ రాజు చేసిన దాన్ని బట్టి, రాణి చేసిన దాన్ని బట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇశ్రాయేల్ అందరూ కూడా ఏమైపోయినారు? దారి తొలగిపోయినారు. నిజ దేవుని విడిచిపెట్టి వారు కూడా ఏమైపోయినారు? విగ్రహారాధికులైపోతూ వచ్చినారు. కనుక ఇశ్రాయేల్ జనాంగం అంతా కూడా దేవుని విడిచిపెట్టడానికి, దేవుని మరిచిపోవటానికి, వారు ఒక రాంగ్ వేలో, రాంగ్ ట్రాక్లో వెళ్ళిపోవటానికి ఎవరు కారకులవుతూ వచ్చినారు? ఆహాబు యొక్క భార్య అయినటువంటి యెజబేలు. ఈ రీతిగా దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు ఆ దినాల్లో ఆయా పరిస్థితులను బట్టి, ఆయా కారణాలను బట్టి దేవుని విసర్జిస్తూ తప్పిపోతూ వచ్చినాడు. దేవుని మనం అనుసరించినప్పుడు మనకేమొస్తుంది? దేవుని మార్గాన్ని విడిచినప్పుడు, దేవుని విడిచిపెట్టి అన్య దేవతలను పూజిస్తే, విగ్రహాలను ఆరాధన చేస్తే మనకేమొస్తుంది? శిక్ష వస్తుంది కదా. ఇప్పుడు వీళ్ళ మీదకి ఏం రావాలి చెప్పండి? శిక్ష రావాలి. అది న్యాయమే కదా. న్యాయమా అన్యాయమా? న్యాయమే కదా. వీళ్ళ మీదకి శిక్ష రావాలి. దాన్ని గురించి ప్రవచించడానికి దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు?
ఏలియాని ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు ఆహాబు రాజు ఎక్కడున్నాడు అనేది మనం చూస్తే తన రాజు కోటలో సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఉంటే ఈ ఆహాబు రాజు దగ్గరికి ఎవరిని పంపించినాడు? ప్రవక్త అయినటువంటి ఏలియాను. చూడండి ఎవరు కనపడుతున్నారు? ఎవరు ఈయనెవరు? రాజు, ఆహాబు రాజు కదా. ఈ ఆహాబు రాజు దగ్గరికి ఎవరిని పంపించినాడు? ప్రవక్త అయినటువంటి ఏలియాని పంపించినాడు. ఏలియా మామూలు వ్యక్తి కాదు, చాలా పవర్ఫుల్ ప్రాఫిట్. అందుకే వెళ్ళటం ఏం చేసినాడు? ఏలుబెట్టి చూపిస్తున్నాడు. అంటే అదొక వార్నింగ్ అనమాట కదా, అదొక వార్నింగ్ అనమాట. సీరియస్గా హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరించినాడు? ఏలియా వెళ్ళి ఆహాబు రాజుతో చెప్తాడు. ఏమని చెప్తాడో తెలుసా? ఇది మొదలుకొని రానున్నటువంటి సంవత్సరాల్లో నీ దేశంలో వర్షం కానీ మంచు కానీ కురవదు. ఏంటి హెచ్చరిక? ఇది మొదలుకొని నీ దేశంలో వర్షం కానీ మంచు కానీ పడదు. అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడు? కరువు రాబోతుంది కదా. ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడు? కరువు రాబోతుంది అని హెచ్చరిక. అంటే నేను చెప్పినాను కదా, మనం దేవుని మాటకు అవిధేయులమైతే, మనం దేవుని కోపాన్ని రేపితే, నిజ దేవుని విడిచిపెట్టి విగ్రహారాధన వైపు తిరిగితే మనకు వచ్చేదేంటి? దేవుని యొక్క శిక్ష. ఇక్కడ ఈ ప్రజల మీదకి శిక్ష ఎట్లా వచ్చింది? ఏ రూపంలో వచ్చింది? కరువు రూపంలో వచ్చింది కదా. ఏ రూపంలో వచ్చింది? కరువు రూపంలో వచ్చింది. కరువు రూపంలో వచ్చింది. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు. ఎన్ని దినాలు? 3.5 సంవత్సరం. కరువు కాలం ఎంత? 3.5 సంవత్సరం కరువు కాలం. ఆహాబు ఎదుట ఏలియా ప్రవచించిన రీతిగా 3.5 సంవత్సరాలు ఆ ప్రాంతంలో ఏం పడలేదంట? వర్షం పడలేదు, మంచు పడలేదు. సరే, ఈయన సీరియస్గా వార్నింగ్ లాగా హెచ్చరిక ఇచ్చేసి వెళ్ళిపోయిన తర్వాత ఈ రాజుకి ఏం అర్థం కావట్లా. మనం కూడా అంతే కదా, సడన్గా ఎవరైనా ఏదైనా వచ్చి చెప్తే మనకు మైండ్ బ్లాక్ అయిందే లేదా? ఈ రాజు కూడా అదే అయిపోయి ఏం చేస్తున్నాడంటే చూస్తున్నాడు. అసలు ఈయనెవరు, ఎక్కడి నుంచి వచ్చినాడు, ఎందుకు ఇంత వార్నింగ్ ఇచ్చిపోతున్నాడు? ఇది నిజంగా దేవుడు చెప్పాడా లేదా? ఇది జరిగిద్దా లేదా? ఇలాగ ఆలోచన చేసిన తర్వాత కొన్ని దినాల తర్వాత చూస్తే ఆ ప్రవక్త చెప్పిన మాట ఏమవుతూ వచ్చింది? ఏమైంది? ఓబేద్ ఏమైంది? నెరవేరింది కదా. వర్షం పడట్లేదు, మంచు పడట్లేదు, చెట్లన్నీ ఎండిపోతున్నాయి, తినడానికి ఏం లేదు, ఆహారం లేదు, తాగడానికి నీళ్ళు లేవు. ప్రవక్త చెప్పిన మాట నెరవేరుతూ వచ్చింది. ఇప్పుడు ఎవరికి కోపం వచ్చింది? ఆహాబు రాజుకి, యెజబెలుకి కోపం వచ్చింది. వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? ఈ ప్రవక్త వచ్చి చెప్పాడు కదా మనకి, ఆయన చెప్పబట్టే ఇటు జరిగింది. కాబట్టి ఈ ప్రవక్త ఉంటే మనకు నష్టం. ఈ ప్రవక్త ఈ దేశంలో ఉంటే మనకి ఏమొస్తుంది? కరువు వస్తుంది, వర్షం ఉండదు, ఆహారం ఉండదు, మనకు నష్టం వస్తుంది, కీడు వస్తుంది, కరువు వస్తుంది. కనుక మనం ఏం చేయాలి? ఈ ప్రాంతంలో, ఈ దేశంలో ఈ ప్రవక్త లేకుండా అర్జెంటుగా అతన్ని చంపేయాలి. ఎవరిని చంపాలి? ప్రవక్తను చంపేయాలి. కారణం ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు కదా. ఉన్నమాట చెప్తే ఎవరికైనా నచ్చిద్దా? ఇష్టం ఉండదు. కాబట్టి దేవుడు చెప్పమన్న మాట చెప్పిన కారణాన్ని బట్టి ఇప్పుడు ఏలియాకి ఏమొచ్చింది? ప్రాణాపాయ పరిస్థితి వచ్చింది. ఏలియాని ఎవరు ఎతుకుతున్నారు? ఆహాబు రాజు, యెజబెలు రాణి ఏం చేస్తున్నారు? ఏలియా ఎక్కడున్నాడు ఎతకండి, ఆయన కనుగొంటే వెంటనే ఏం చేయాలి? చంపేసేయాలి. ఇలాంటి పరిస్థితుల్లో దేశమంతా కరువు ఉంది, వర్షం లేదు. ఇక్కడ దేశమంతా కరువు ఉంది, వర్షం లేదు, మంచు లేదు, తినడానికి ఆహారం లేదు, తాగడానికి నీళ్లు లేదు. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో వినాలి, ప్రజలు చేసినటువంటి చెడు పనులను బట్టి, వాళ్ళు నడిచిన చెడు మార్గాలను బట్టి ఆ దేశం మీదకి దేవుని యొక్క శిక్ష వచ్చింది. అదే కరువు రూపంలో వచ్చింది. అయితే ఇప్పుడు మనము నేర్చుకునేది ఏంటంటే, దేశమంతా కరువున్నా, ఆ ప్రాంతం అంతా కరువున్నా, ఆహారం లేకపోయినా, వర్షం లేకపోయినా, నీరు లేకపోయినా, ఆ కరువు కాలంలో 3.5 సంవత్సరము తన దైవజనుడైనటువంటి, తన ప్రవక్త అయినటువంటి ఏలియాను దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? పోషించుకుంటూ వచ్చినాడు. అవునే కదా. ఎలాగ పోషించినాడంటే, ఇప్పుడు
మరి అంత కరువు వచ్చినప్పుడు దేవుడు ఏలియాతో చెప్తాడు. ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఇక్కడి నుంచి కెరీతు వాగు దగ్గరికి వెళ్ళమని చెప్తాడు. ఆయన ఉన్నటువంటి ప్రాంతము సమరయ అని చెప్పినాను కదా, అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? కెరీతుకి వెళ్ళమంటున్నాడు. దగ్గరగా 5 మైళ్ళ దూరం కదా. అది ఎలాంటి పరిస్థితి? కరువు పరిస్థితి. అయినప్పటికీ కూడా ఏలియా ఏం చేసినాడు? మాటకు లోబడినాడు, విధేయత చూపించినాడు. చెప్పాను కదా, మాట ఎవరు వింటారో, ఎవరు చెప్పినట్టు చేస్తారో, ఎవరు దేవునికి విధేయత చూపిస్తారో, ఆ తరము నుండి ఈ తరం వరకు కూడా అలాంటి వ్యక్తులను దేవుడు బలంగా వాడుకున్నాడు. అలాంటి వ్యక్తులను దేవుడు కరువు కాలంలో పోషిస్తాడు. అలాంటి వ్యక్తులను దేవుడు ప్రతి సందర్భంలో కూడా ఏం చేస్తూ ఉంటాడు? కాపాడి రక్షిస్తాడు. ఇప్పుడు కరువు కాలంలో దేవుడు ఏం చెప్పినాడు? కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ దాగి ఉండు. కారణమేంటి? ఆహాబు యెజబెల్ ఏం చేయాలనుకుంటున్నారు? చంపాలని ఎదుగుతున్నారు కదా. కాబట్టి నువ్వు మనుషుల మధ్య కానీ ఎక్కడ దాగి ఉండాలి బాబీ? ఎక్కడ దాగి ఉండాలి? కెరీతు వాగు దగ్గర. దేవుడు చెప్పిన మాట ప్రకారం ఏలియా వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి చెప్పినట్టు విన్నాడు. మనమైతే ఏమంటాం? ఇక్కడే ఆహారం లేదా అంటే వాగు దగ్గర ఏం దొరికిద్ది అంటాం కదా. మనం పోతామా చెప్పండి? పోము. కానీ ఏలియా ఎలాంటి నమ్మకస్తుడు అంటే దేవుడు ఏం చెప్తే అది చేశాడు. తర్వాత ఇంకొక మాట చెప్తాడు, నీవు ఆ వాగు దగ్గర ఉంటే, దాగి ఉంటే, ఉదయకాలం సాయంకాలం ఎవరు తీసుకొస్తారంటే ఆహారం? ఎవరు తెస్తారు? కాకులు ఆహారం తీసుకొస్తారంటే దేవుడు చెప్పిన మాట విని ఆ వాగు దగ్గరికి వెళ్తూ వచ్చినాడు. ఆ మాట పట్టుకొని వెళ్ళిపోయినాడు. మనమైతే ఏమంటాం? బాబ్బీ ఒళ్ళు దగ్గర లేదు ఏమంటాం? కాకెట్టు తెస్తుంది. ఇప్పుడు మేము ఏదైనా చెప్పినామనుకో, అది ఎట్లా సాధ్యం మమ్మీ, అది ఎట్లా సాధ్యం అంటే ముందు క్వశ్చన్ వస్తుంది. ఏలియా లైఫ్లో ఏం లేదు, ప్రశ్నించే అనుభవం లేదు, సణుగులు లేవు, సంశయం లేదు. మాట చెప్పింది వెంటనే ఏం చేస్తూ వచ్చినాడు? లోబడుతూ వచ్చినాడు. ఆ వాగు దగ్గరికి వెళ్తూ వచ్చినాడు. దేవుడు ఏం చెప్పినాడు? ఉదయకాలము సాయంకాలము దేని చేత పోషిస్తా అన్నాడు? కాకోలముల చేత ఆహారం పంపిస్తా అన్నాడు. చెప్పిన మాటకి లోబడి వెళ్ళిపోయినాడు కదా. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వేచుంటూ వచ్చినాడు. దేవుడు తాను చెప్పిన మాట ప్రకారము ఈ కాకిని వాడుకుంటూ వచ్చినాడు కదా. అక్కడ కాకిని వాడుకొని ప్రతి ఉదయకాలము రొట్టె మాంసం, సాయంకాలం రొట్టె మాంసం, నమ్మకంగా కాకులు తీసుకొని వచ్చి అక్కడ జార విడుస్తూ వచ్చినాయి. వాటి ద్వారా ఏలియా ఏమవుతూ వచ్చినాడు? పోషింపబడుతూ వచ్చినాడు. దీని ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు? చెప్పండి. మన చుట్టూ కరువు ఉన్నా, మన చుట్టూ ఆహారం లేకపోయినా, మన చుట్టూ నీరు లేకపోయినా, ఏలియా వలె మనం కూడా మాట వింటే కాకోలముల చేత ఏలియాను పోషించిన దేవుడు నిన్ను నన్ను పోషిస్తాడా లేదా? పోషిస్తాడు కదా. మరి మనం అట్ట మాట వింటున్నామా? చెప్పండి, వింటున్నామా? వినట్లేదు కదా. అట్లా ఏం చేస్తూ వచ్చినాడు? కాకోలముల చేత ప్రతి ఉదయము సాయంత్రము ఏం చేస్తూ వచ్చినాడు? పోషించబడుతూ వచ్చినాడు. ఉదయకాలం సాయంకాలం అవి నమ్మకంగా పనిచేస్తూ వచ్చినాయి కదా. నమ్మకంగా ఆహారాన్ని తీసుకొని వచ్చి అక్కడ జారు విడుస్తూ వచ్చినాయి. ఆ రీతిగా ఆ కాకోలముల చేత ఏం చేయబడుతూ వచ్చినాడంటే పోషించబడుతూ వచ్చినాడు. ఆ తర్వాత కొన్ని దినాలు అయిపోయిన తర్వాత ఇక్కడ ఏమవుతూ వచ్చింది? వినాలి. ఏమవుతూ వచ్చింది? ఆ వాగులో ఉన్న నీళ్లు కూడా ఇంకిపోతూ వచ్చినాయి. అన్ని దినాలు ఏం చేసినాడంటే ఆ కాకోలములు తీసుకొచ్చినటువంటి రొట్టెను మాంసాన్ని తింటూ ఆ వాగులో ఉన్నటువంటి నీటిని తాగుతూ వచ్చినాడు. కొన్ని దినాలు అయిపోయిన తర్వాత వాగులో ఉన్న నీరు కూడా ఏమైపోయింది బాబీ? ఇంకిపోయింది కదా. ఇంకిపోయినప్పుడు ఇప్పుడు వెంటనే ఏం చేయాలి అని ఏలియా ఆలోచన చేయకముందే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఇంకా దేవుడు మాట్లాడుతున్నాడంట. మోజు చెప్తున్నాడు కదా. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇక్కడికి వాగులో నీళ్ళు ఇంకిపోయినాయి కనుక ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? సారెపతికి వెళ్ళాలి కదా. సారెపతికి వెళ్ళాలి. అక్కడ నీ కొరకు ఎవరిని సిద్ధపరిచినాడంట చెప్పండి? సారెపతు విధవరాలని సిద్ధపరుస్తూ వచ్చినాడు కదా. ఈ సారెపతు అనేది మనం చూస్తే సమరయ నుండి సారెపతికి 15 మైళ్ళు. ఎంత?
15 మైళ్ళు అంటే చాలా దూరం కదా, చాలా దూరం. అయినప్పటికీ కూడా, అంత దూరం అయినప్పటికీ కూడా దేవుని మాటకు లోబడి ఏం చేసినాడు ఏలియా? దేవుడు బొమ్మన్న చోటకు పోయాడు కదా, అవునా కదా? గుడ్ బాయ్. దేవుడు బొమ్మన్న చోటకి బబ్బీ మోజుని చూసి బుద్ధి తెచ్చుకో కదా. దేవుడు బొమ్మన్న చోటకి దూరమైనా కూడా ఏం చేసినాడు? వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత దేవుడు చెప్తూ వచ్చినాడు, అక్కడ సారిపతు విధవరాలు ఉంటుంది, ఆమె చేత నేను పోషిస్తాను అంటే, అక్కడికి వెళ్ళేటప్పటికి రోహి సారిపతులో పరిస్థితి ఎలాగుంది? సారిపతు విధవరాలు తన బిడ్డ ఇద్దరు కలిసి ఏం ఏరుకోవటానికి వచ్చినారు? కట్టెలు ఏరుకోవటానికి వచ్చినారు. కట్టెలు ఏరుకోవటానికి వచ్చి వాళ్ళు అనుకున్నారంట, కొన్ని కట్టెలు ఏరుకొని ఇంటికి వెళ్ళి ఏముందంట? తొట్టిలో పట్టెడు పిండి, బుడిలో కొంచెం నూనె ఉంది కనుక ఈ కట్టెలు ఏరుకొని వెళ్ళి అవి చేసుకొని తిని చనిపోదాం అనుకున్నారంట. అవునా కదా? వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే చూడండి, ఆ తొట్టిలో ఏమి లేదు, అడుగున పిండి ఉంది. అవునా కదా? వాక్యంలో ఏముంది? తొట్టిలో పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెం నూనె. చూడు, తొట్టిలో పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెం నూనె. ఇక్కడ మనకు పైకి కనపడుతుంది ఆ పిండి, అడుగున ఎక్కడో ఉంది. అయితే ఇలాగున్నప్పుడు ఏలియా చెప్తాడు, ఏమని చెప్పినాడంటే ఈమెతోటి వెళ్ళిపోతా ఉంటే ఒక మాట చెప్తాడు, నాకు దాహానికి కొంచెం నీళ్ళు ఇమ్మని చెప్తాడు. వెనక్కి తిరిగి మంచినీళ్ళు తెమ్మంటే సరే అంది. వినాలి బబ్బీ, సరే అంది, ఒప్పుకుంది. ఒప్పుకున్న తర్వాత సరే మంచినీళ్ళు తీసుకొద్దామని వెళ్ళిపోతా ఉంటే కొడుకు దగ్గర ఏమున్నాయి? కట్టెలు ఉన్నాయి కదా. తీసుకొని వెళ్తా ఉంటే మళ్ళీ పిలుస్తాడు. మళ్ళీ పిలిచి అంటాడు, అమ్మా నాకు ఒక చిన్న అప్పం తీసురా అంటే ఇప్పుడు చెప్తా ఉంది. ఏమని ఒప్పుకుంటుంది? అయ్యా, తొట్టిలో పట్టెడు పిండి ఉంది, బుడ్డిలో కొంచెమే నూనె ఉంది, ఈ కట్టెలు ఏరుకొని వెళ్ళి ఆ కొంచెం రొట్టెలు చేసుకొని మేము తిని ఇక చనిపోదాం అనుకుంటున్నాం. మా దగ్గరే ఉంది పట్టెడు పిండి, కొంచెం నూనె, నువ్వు అప్పం చేసుకొని రమ్మంటున్నావు, ఇది ఎలాగూ సాధ్యం అంటే అప్పుడు ఏలియా ప్రవక్త చెప్తాడు. ఏం చెప్పినాడు తెలుసా? ఆ ఉన్న కొంచెంలో ఒక చిన్న అప్పం చేసి మొట్టమొదట నాకు తీసుకురా. ఏం చెప్పినాడు? జెస్సీ, మిల్కీ, నిద్ర వస్తుందా? ఆ ఉన్న కొంచెంలో ఏం చేయాలి? ఒక చిన్న అప్పం మొదట చేసి ఫస్ట్ నాకు ఇవ్వండి అంటే మనం ఏం చేస్తాం? తిట్టుకుంటాం కదా, సణుగుతాం కదా. ఉందే కొంచెం అంటే వీళ్ళు విడిచిపెట్టట్లేదే, అందులోనే మళ్ళీ కొంచెం. అప్పుడు ఏలియా చెప్తాడు, ఏం చెప్తాడో తెలుసా? కరువు కాలం అంతా కూడా మీ దగ్గర ఉన్నటువంటి ఆ కొంచెం పిండిలో ఒక చిన్న అప్పం చేసి మొదట నాకు తీసుకొస్తే కరువు కాలం అంతా ఏం కాదంట, మీ తొట్టిలో ఉన్న పిండి అయిపోదు, మీ బుడిలో ఉన్న నూనె అయిపోదు. అనగానే ఇదేదో బాగుంది ఆఫర్ కదా, అవును కదా అని చెప్పేసి ఇద్దరు కూడా ఏం చేసినారు? ఇంటికి వెళ్ళిపోయినారు. ఇంటికి వెళ్ళిపోయి ఏం చేశారంటే ఒక చిన్న అప్పం అన్నాడు కదా, అప్పం చేసి తీసుకొచ్చి ఎవరికి ఇచ్చినారు? ఏలియాకి ఇచ్చినారు. తర్వాత మిగిలినటువంటి అప్పాలు వాళ్ళు తింటూ వచ్చినారు కదా. అప్పం చేసుకొని తీసుకొచ్చి మొట్టమొదట ఆ చిన్న అప్పం ఎవరికి ఇచ్చినారు? ఏలియాకి ఇచ్చినారు. ఆ తర్వాత మిగిలినటువంటి అప్పాలు వాళ్ళు తిన్నారు. ఏలియా చెప్పినటువంటి మాట ప్రకారం కరువు కాలం ఎంతకాలం అని చెప్పింది ఆంటీ? ఎంతకాలం? 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు ఎవరెవరు పోషించబడ్డారు? ఏలియా పోషించబడ్డాడు, విధవరాలు పోషించబడింది. విధవరాలు యొక్క కుమారుడు కూడా, లోకమంతా కరువు ఉంది, దేశమంతా కరువు ఉంది, చుట్టూ ఆహారం లేదు, చుట్టూ నీరు లేదు, ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. కానీ ఏలియాకి ఏముంది? సమృద్ధి ఉంది కదా. సారిపతు విధవరాలకి ఏముంది? సమృద్ధి ఉంది. సారిపతు విధవరాల యొక్క కుటుంబంలో సమృద్ధి ఉంది. సారిపతు విధవరాల యొక్క కుమారుణ్ణి దేవుడు పోషించినాడు. అంటే మన చుట్టూ ఎలాంటి పరిస్థితులున్నా, మన చుట్టూ ఎలాంటి వాతావరణం ఉన్నా, మన చుట్టూ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతూ ఉన్నా, ఆహారం లేని పరిస్థితి అయినా, వర్షం లేని పరిస్థితి అయినా, నీరు లేని పరిస్థితి అయినా, ఎప్పుడు దేవుడు మనల్ని పోషిస్తాడు అంటే ఎప్పుడు చెప్పండి? ఆంటీ ఏం చెప్పింది? ఏలియాలాగా మనం విధేయత చూపిస్తే కదా, ఏలియాలాగా దేవునికి లోబడితే
దేవుడు మనల్ని పోషిస్తాడు, మనల్ని కాపాడుతాడు, మనల్ని సంరక్షిస్తాడు. రెండవదిగా దేవుని చెప్పిన మాటకు లోబడి ఆ మాట చొప్పున మనం చేసినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? కాపాడుతాడు. పోషించాడా లేదా చెప్పాలి. 3.5 సంవత్సరం పోషించాడా పోషించలేదా? పోషించాడు కదా. ఎవరెవరిని పోషించాడు? ఏలియాను పోషించాడు, విధవరాల్ని పోషించాడు, విధవరాలి కుమారుని పోషించాడు. అంత మాత్రమే కాదు, ఇంకోటి కూడా దేవుడు చేసినాడు. ఏం చేశాడు తెలుసా? ఏలియాని చంపాలని ఎవరు? ఆహాబు యెజబెలు వెతుకుతున్నారు కదా, వాళ్ళ చేతిలో పడకుండా కెరీతు వాగు దగ్గర కొన్ని దినాలు దాచాడు. సారెపతు విధవరాలి ఇంట్లో కొన్ని దినాలు దాచి వాళ్ళ చేతిలో పడకుండా తన ప్రవక్తని ఏం చేసుకున్నాడు? కాపాడుకున్నాడు. తన ప్రవక్తని, తన యొక్క ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? కాపాడుకుంటూ వచ్చినాడు. అంటే మన జీవితంలో కూడా దేవుని మాటకు మనం మాట విన్నప్పుడు, ఆయనకు విధేయత చూపించినప్పుడు, ఆయన చెప్పింది మనం చేసినప్పుడు మనల్ని కూడా ఏం చేస్తాడు? ఈ లోకం నుండి, లోకం యొక్క మాలిన్యం నుండి, లోకంలో ఉన్నటువంటి కీడు నుండి, అపాయం నుండి, నష్టం నుంచి నిన్ను నన్ను కాపాడతాడా లేదా? కాపాడా? ఏలియాను కాపాడిన దేవుడు నిన్ను నన్ను కాపాడతాడా? కాపాడతాడు కదా. అలాగూ కాపాడిన తర్వాత ఏలియా యొక్క ఆ 3.5 సంవత్సరాలు వాళ్ళని పోషించిన విధానాన్ని బట్టి వాళ్ళు ఎంతగానో సంతోషిస్తూ వచ్చినారు. ఆ బాబు జీవితంలో సంతోషం ఉందా లేదా? ఉన్నదా లేదా? మరి మోజీకి ఒక్కడికే గొంతు వస్తుంది, మిగిలిన వాళ్ళకి రావట్లా. ఉంది కదా. అంటే కరువు కాలం అంతా కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? పోషిస్తూ వచ్చినాడు. మామూలుగా కాదు, అరాకొల కాదు, సమృద్ధినిస్తూ వచ్చినాడు కదా. మనం కూడా అలాగూ దేవుని మాట విన్నప్పుడు, దేవునికి విధేయత చూపించినప్పుడు నిన్ను నన్ను కూడా పోషించే దేవుడు, నిన్ను నన్ను కూడా జ్ఞాపకం చేసుకునే దేవుడు, నిన్ను నన్ను కూడా ఈ లోకం నుంచి, కీడు నుంచి, అపాయం నుంచి, సాతాను యొక్క కబంధ హస్తాల నుంచి కాపాడే దేవుడు ఉంటున్నాడు. అయితే మనం ఏం చేయాలి? అర్థమైందా? ఆ దేవుని ద్వారా ఏలియా వలె మనం కూడా పోషించబడాలంటే, మనం కూడా కాపాడబడాలంటే సన్నీ ఏం చేయాలి? అర్థమైందా? ఏం చేయాలి తెలుసా? మనం కూడా ఏలియా వలె ఎవరి దగ్గరికి రావాలి? యేసయ్య దగ్గరికి రావాలి కదా. దేవుడు నీకు నాకు ఒక చక్కని మార్గాన్ని ఏర్పాటు చేసినాడు. అదేంటో తెలుసా? మనం అందరం కూడా పాపంలో ఉంటూ వచ్చినాం. ఎక్కడున్నాం? చేతులు కట్టుకోవాలి, హ్యాండ్స్, తలలందరూ పైకెత్తండి, కిందకేస్తే నిద్ర వస్తుంది. అందరం ఎక్కడున్నాం? పాపంలో ఉంటూ వచ్చినాం. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతూ వచ్చినారు. దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అంటే ఇప్పుడు మనం అందరం ఎవరమి? పాపులం కదా, అవునా కదా? పాపులం కనుక మనం అందరం పాపంలో ఉంటే పాపానికి వచ్చే జీతం ఏంటి? మరణం కదా. మనలో ఉండే పాపాలు ఏంటి చెప్పండి చూద్దాం. పెద్దవాళ్ళని వదిలిపెడదాం, మనం చిన్నపిల్లలం కదా. జూనియర్ క్లాస్లో మీ ఏజ్లో మీరు చేసే పాపాలు ఏంటి? వెరీ గుడ్. అబద్ధం ఆడటం పాపం. ఇంకా దొంగతనం చేయటం పాపం. దొంగతనాలంటే మనం ఏమేం చేస్తాం? స్కూల్లో ఎవరిదైనా పెన్సిల్ మంచిగా ఉంటే అది తీసేసుకోవటం ఒక పాపం, అవునా కదా. తర్వాత ఇంకా ఇంట్లో అమ్మ చెప్పకుండా డబ్బులు తీసుకోవటం కదా, ఫోన్లు, అవునా కదా, ఇవి బాగా చేస్తాం. ఇట్లా చిన్న చిన్నవి కదా, మన వయసుకి తగినట్లుగా. రెండవది, మాట వింటామా? అస్సలు వినం కదా. మనము దేవుడు ఏ విధేయత మన నుంచి ఆశిస్తాడో మనలో లేనిదేంటి? ఆ విధేయతే లేదు. విధేయతకు బదులు మనలో ఏముంది? అవిధేయత ఉంది కదా. మనము విధేయత 1% చూపిస్తే 99% ఏం చూపిస్తున్నాం? దేవునికి అవిధేయత చూపిస్తున్నాం కదా. మనం అవి చూపించే అవిధేయతను బట్టి, రోజు చిన్న చిన్న విషయాల్లో మనం ఆడే అబద్ధాలను బట్టి, మనం ఇలాగున తప్పిపోయిన కారణాన్ని బట్టి మనం అందరం కూడా ఏమైపోయినాం? పాపులమైపోయినాం. ఇప్పుడు ఆ రోజు ఆ ప్రజలకు కరువు రూపంలో శిక్ష వచ్చింది. ఇప్పుడు మనకేం రావాలి? శిక్ష. ఇలాగే మన జీవితాన్ని మనం కొనసాగిస్తే మనం ఎక్కడికి వెళ్ళాలి?
నిత్య నరకానికి పోవాలి కదా. శిక్ష ఏంటి? నిత్య నరకం. అలాగూ నీవు నేను నశించుట దేవునికి ఇష్టం లేక దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చినాడు. ఆ మార్గం ఏంటి అంటే తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపిస్తూ వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తూ వచ్చినాడంటే కలువరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేస్తూ వచ్చినాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే యేసు ప్రభు దగ్గరికి రావాలి. వచ్చి ప్రభువా నేను పాపిని ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? ప్రభువా నేను పాపిని అని చెప్పాలి. తర్వాత మీరు ఆడిన అబద్ధాలు గుర్తుంటాయి కదా, గుర్తు లేకపోతే ఏసైని అడగాలి. ఏసయ్యా నేను ఎక్కడెక్కడ అబద్ధం ఆడినా, ఎక్కడెక్కడ నీ మాట వినలేదు, ఎక్కడెక్కడ నేను దుఃఖపరిచినా, ఎక్కడెక్కడ నేను బాధపరిచినా నాకు జ్ఞాపకం చేయంటే దేవుని వాక్యంలో ఒక మాట ఉంది. దేవుడు ఏం చేస్తాడంట, మనవన్నీ కూడా మన కనులు ఎదుట వరుసగా ఉంచి మనల్ని ఒప్పింపజేస్తాడంట. కనుక మనము ఆడిన అబద్ధాలు వినాలి. బాయ్స్, అబద్ధాలు అవన్నీ కూడా దేవుని సన్నిధిలో ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ప్రభువా నేను పలానా విషయంలో తప్పిపోయినా, పలానా విషయంలో నీ మాట వినలేదు, పలానా విషయంలో నీకు విధేయత చూపించలేకపోయినా, పలానా విషయంలో నీకు అబద్ధం ఆడినా, తల్లిదండ్రులకు లోబడలేకపోయినా, సండే స్కూల్ టీచర్స్కి లోబడలేకపోయినా నన్ను క్షమించు అంటే యేసు ప్రభు ఏం చేస్తాడు? ఆయన రక్తంలో మన ప్రతి పాపాన్ని కూడా కడుగుతాడు కదా. మన పాపాలను శుద్ధీకరించేది ఏంటి? ఆయన యొక్క రక్తం కదా. ఆ రక్తంలో మన ప్రతి పాపాన్ని కూడా కడిగి మనల్ని ఏం చేస్తాడు? శుద్ధీకరిస్తాడు కదా. మనల్ని శుద్ధీకరిస్తాడు. తద్వారా మనం ఏమవుతాం? క్షమించబడతాం. అవునా కదా? తద్వారా మనం ఏమవుతాం? క్షమించబడతాం. అవునా కదా? వినాలి. తద్వారా మనము క్షమించబడతాం. యేసు రక్తం ఏం చేస్తుంది? వినాలి. ఇటు గర్ల్స్ ఇటు చూడాలి. యేసు రక్తం ఏం చేస్తుంది? ప్రతి పాపాన్ని కూడా కడిగి పరిశుద్ధపరుస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం లెసన్ విన్న తర్వాత మనం ఏం అడగాలంటే యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తంలో నన్ను కడుగు, నన్ను నీ బిడ్డగా చేసుకో అంటే యేసు ప్రభు ఏం చేస్తాడు? ఆయన రక్తం ద్వారా మన ప్రతి పాపాన్ని కూడా కడిగి మనలో ఉన్నటువంటి అవిధేయతను కొట్టివేసి మనల్ని ఏం చేస్తాడు? ఆయన బిడ్డలుగా చేసుకుంటాడు. అవునా కదా బాయ్స్? చేసుకుంటాడా లేదా? మరి అలాగ ప్రార్థన చేస్తున్నారా మీరు? నిన్న మొన్న చేశారా? ఏం ప్రార్థన చేసినారు? యేసు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తంలో నన్ను కడుగు అని ప్రార్థన చేయించారా ఆంటీ వాళ్ళు? ఎంతమంది ప్రార్థన చేశారు నిజంగా చెప్పండి. ఆంటీ చెప్తే పలకటం కాదు, హార్ట్ఫుల్గా ఎంతమంది ప్రార్థన చేశారు చెప్పాలి. హాఫ్ హ్యాండ్ కాదు, ఫుల్ హ్యాండ్. గర్ల్స్లో ఒక 2 మెంబర్స్, బాయ్స్లో 3 మెంబర్స్ కదా. మరి ఇంతవరకు మనం లెసన్ విన్నాం కదా. మనం దేవునికి విధేయత చూపిస్తే, దేవుని మాట వింటే, దేవుడు చెప్పినట్లు చేస్తే ఆయన మన పాపాలు క్షమించడం మాత్రమే కాదు, కరువు కాలంలో మనల్ని పోషిస్తాడని. తర్వాత ఇంకోటి ఏందో తెలుసా? దేవుని దగ్గరికి మనం వెళ్ళి అడిగితే మన అక్కరంతా కూడా దేవుడు తీరుస్తాడు. మనకేం అక్కర్లు ఉంటాయి? మనకేం అవసరాలు ఉంటాయి? నేను మంచిగా చదువుకోవాలి, అవునా కదా? మంచిగా చదువుకోవాలి, నా క్లాస్లో నేను ఫస్ట్ ఉండాలి, నాకు చదువులో మంచి జ్ఞానం కావాలి, ఇవేనా కదా మీ అవసరాలు? మంచి బట్టలు కావాలి, తినడానికి ఏం కావాలి? మంచి ఫుడ్ కావాలి. ఇంకేమన్నా ఉన్నాయా చెప్పండి? ఇంకేం కావాలి చెప్పండి బాయ్స్కి? ఇవన్నీ ఎవరిని అడగాలి మనం? ఎవరిని అడగాలి? యేసయ్యని అడగాలి. ఇంతవరకు ఎవరిని అడిగినాం? మమ్మీ డాడీని అడిగినాం, అవునా కదా? మమ్మీ డాడీని అడిగినాం. మమ్మీ డాడీని అడిగితే మమ్మీ డాడీ ఒక్కొక్కసారి ఇవ్వకపోవచ్చు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే కొనిస్తారు, డబ్బులు లేకపోతే కోపం చేస్తారు. కానీ యేసయ్య అయితే కోపగించడు కదా. యేసయ్య దగ్గర లేనిది ఏమన్నా ఉందా? యేసయ్య దగ్గర ఏముంది? సర్వ సమృద్ధి ఉంది కదా. నువ్వేది అడిగినా కూడా యేసయ్య నీకు అనుగ్రహించేవాడు ఉంటాడు. కాబట్టి ఈ రోజు నుంచి ఏలియా లెసన్ ద్వారా మనం ఏం నేర్చుకుంటామంటే మనం ప్రతిదీ కూడా ఎవరిని అడగాలి? సన్నీ ఎవరిని అడగాలి? యేసయ్యని అడగాలి. సరేనా? అడుగుతావా గర్ల్స్? అడుగుతారా? మొట్టమొదట ఏం ప్రార్థన చేయాలి? ప్రభువా పాపిని, నన్ను క్షమించు, నీ రక్తంలో కడుగు, నన్ను నీ బిడ్డగా చేసుకొని ప్రార్థన చేయాలి. అప్పుడు ప్రభు తన రక్తంలో మన ప్రతి పాపాన్ని కడుగుతాడు, క్షమిస్తాడు, ఆయన బిడ్డలుగా చేర్చుకుంటాడు. చేసిన తర్వాత మనం ఏం చేయాలి?
మన ప్రతి అవసరత దేవుని దగ్గరికి తీసుకురావాలి. మన ప్రతి అక్కరి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అలాగూ ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ఏలియా అవసరత తీర్చిన దేవుడు, ఏలియాను పోషించిన దేవుడు, యెజబెలు ఆహాబు యొక్క చేతుల నుండి ఏలియాను కాపాడిన దేవుడు నిన్ను నన్ను పోషిస్తాడు, నిన్ను నన్ను కాపాడుతాడు, నిన్ను నన్ను రక్షిస్తాడు. మన ప్రతి అవసరత దేవుడు ఏం చేస్తాడు? తీరుస్తాడు కదా. ఇంతవరకు ఎన్ని కంటత వాక్యాలు నేర్చుకున్నారు? ఎన్ని? 6 వచ్చినాయా? 6 వచ్చినాయా? 3 days కదా. వచ్చినాయా రాలేదా? అన్నీ నేర్చుకున్నారా? సరే, ఈరోజు కంటత వాక్యం చూడండి. ఈరోజు కంటత వాక్యం నిర్గమాకాండం 15:2. నిర్గమాకాండం 15వ అధ్యాయం 2వ వచనం. అందరూ బైబిల్స్ తీయండి. నిర్గమాకాండం 15వ అధ్యాయం 2వ వచనం. సరే, యెహోవాయే, అందరూ యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను. ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించేదను కదా. ఆయన మహిమ నుతించేదను. నిర్గమాకాండము 15:2. ఈరోజు కంటత వాక్యం ఏంటి చెప్పాలి గర్ల్స్? నిర్గమాకాండము 15వ అధ్యాయము 2వ వచనం కదా. బాయ్స్ గుర్తుపెట్టుకున్నారా? రాసుకోండి అందరు కంటత వాక్యం. అందరు రాసుకోవాలి. కంటత వాక్యం నోట్ చేసుకోండి అందరూ. బాయ్స్ గర్ల్స్ అందరు నోట్ చేసుకోవాలి. నిర్గమాకాండం 15వ అధ్యాయం 2వ వచనం. అందరు నోట్ చేసుకున్నారా? ముచ్చట్లు పెట్టొద్దు. ఇచ్చారా ఆంటీ కంటత వాక్యాలు? లిస్ట్ ఇచ్చేసారా? అయితే ఓకే, సరేనా. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుందాం, సరేనా. ఏం ప్రార్థన చేయాలి? ఇప్పటి వరకు 3 daysలో ఎంతమంది ప్రార్థన చేసినారు? ఎంతమంది? యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తంలో కడగమని ఎంతమంది చేస్తారు? హ్యాండ్స్ రేజ్ చేయండి. ఇందాక చేయలేదు కదరా? లాస్ట్ 3 daysలో మీరందరూ హ్యాండ్స్ రేజ్ చేసినారా? మరి ఇందాక నేను అడిగినప్పుడు ఎందుకు చెప్పలేదు? సరే, ఎవ్వరు హ్యాండ్స్ రేజ్ చేయొద్దు, కానీ అందరూ మోకాళ్ళ మీదకి రండి. మోకాళ్ళ మీదకి రండి, చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి. అందరూ బాయ్స్ గర్ల్స్ రావాలి. లాస్ట్ కేతురా అందరూ బాయ్స్.